ఈ రోజుల్లో నమ్మటం అనేది ఒక అతి పెద్ద పదార్థం అయిపోయిందండి. అంటే ఒక బిలీఫ్, ఫెయిత్. ఆ నమ్మకం అనేది కలగటం లేదు. అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో చాలా ప్రమాదకరమైన రోజులుగా ఉన్నాయి ఇవాళ. అసలు నవ్వుతూ మాట్లాడతారు ముందు, కానీ వెనకాల వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచ పోకడగా అయిపోయింది. నైజం ఏంటంటే ఇప్పుడు తేనె పూసిన కత్తులు అంటారు కదా, ఆ టైపులో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు, కానీ వెనకాల యువతల వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. అంతా ఏముండదు అక్కడ. ఆ నవ్వు అంతా అబద్ధం, ఆ మాటలు అబద్ధం, అన్నీ అబద్ధం. అటువంటి రోజులు నడుస్తున్నాయి ఇవాళ. కాబట్టి ఒక ఫెయిత్, ఒకళ్ళ మీద ఒక మనిషి మీద నమ్మకం, ఒక బిలీఫ్ అనేది లేకుండా పోయింది ఈ రోజుల్లో. ఇది చాలా దారుణం, అత్యంత శోచనీయం. పర్వాలేదు, వీళ్ళు చక్కగా ఉన్నారు, మంచి వ్యక్తులు అనుకునే లోపల వాళ్ళలోంచి చెడు బయటకు వచ్చేస్తుంది. అటువంటి రోజుల్లో మనం ఇప్పుడు గడుపుతున్నాం ప్రస్తుతం. కాబట్టి అతిగా ఎవరిని నమ్మడం కానీ, లేకపోతే అతిగా ఎవరితోనూ ప్రత్యేకంగా ఇదే అతిగా నమ్మడం అనే ఒక దానివల్ల యువత వాళ్ళ జీవితం నాశనం అయిపోవచ్చు, కెరీరే స్పాయిల్ అయిపోవచ్చు. ఆ నమ్మక ద్రోహం అనేది జరిగితే బలమైన గుండె అయితే తట్టుకోగలదు, కానీ ఒక వీక్ పర్సన్ అయితే ఒక సెంటిమెంటిస్ట్ ఫూల్ అనుకోండి, అతను లైఫ్ అవుట్. అందుకని వెరీ డేంజర్ అండ్ చాలా ప్రమాదకరంగా ఉంది ఇవాళ రోజుల్లో. నమ్మకం అనేది లేకుండా పోయింది ఈ రోజుల్లో. కాబట్టి ఎవరిని నమ్మకండి పూర్తిగా. వాళ్ళ మాటలు ప్రేమగానే ఉంటాయి, నవ్వుతూ ఉంటాయి, కానీ వెనకాల వేరే విధంగా ఉంటాయి. కాబట్టి డోంట్ బిలీవ్ ఎనీవన్. ఎవరిని నమ్మద్దు. మీరుగా బ్రతకండి. ఆ నమ్మకం అంతా అబద్ధం అనే రోజులు, ఒక భయంకరమైనటువంటి రోజులు నడుస్తున్నాయి ఇవాళ. కాబట్టి ఇది ప్రపంచానికి సంబంధించింది. ఇది ఏ ఒక్క పర్సన్కో సంబంధించింది కాదండి. ప్రపంచ పోకడ ఇలా ఉంది అని చెప్పడం, సమాజం ఇలా ఉంది. కాబట్టి నమ్మిన వారిని మోసం చేయడం చాలా సులువు. అందువల్ల మీ జాగ్రత్తలో మీరుండడం, మీ అప్రమత్తతలో మీరుండడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మీ జీవితం పాడైపోతుంది అనవసరంగా. కాబట్టి ఎవరైనా సరే, ఒక వ్యక్తి ప్రేమగా అతిగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా ప్రవర్తిస్తున్నాడు అంటే వెయిట్ చేయండి. ఇది నిజమా అబద్ధమా అని వెయిట్ చేయండి. అప్పుడు మాత్రమే మీ జీవితం బాగుంటుంది.